రామయ్య గారు ఏటి బాబు కట్టపడడం జాతర దగ్గరికి వెళ్ళకుండాను మీరు వెళ్ళండి బాబు, ఈ పని నేను చూసుకుంటాను. జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా, ఇది మన తిండికి సంబంధించిన వారం. అయ్యగారి దగ్గర మాట వస్తుంది. అసలే గుంట నక్కల ఎదురు చూస్తున్నాడు నరసింహంగడు. మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదురా. ఆ రామయ్య గారు మరీ మితిమీరిపోతున్నాడు. ఆడి సేను తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా? ఏటా ఉన్న గొడవేగా, అయినా పాలేరుగాడికి అంత తలపిరిసేంటారు. ఇంకో విషయం, ఏటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు, పొలం చూస్తానికి వెళ్తాడుగా, అక్కడేమో చూపు చూసుకుంటే పోలే. సమయానికి గుర్తు చేసేవరా రాని. ఊరంతా జాతర గొడవలో ఉంటది. ఏదో రకంగా గొడవ పెట్టుకుని వాళ్ళిద్దరిని లేపేయాలి. పదండి. ఈ జాతరలు ఏంటో, ఈ గొడవలు ఏంటో, కళ్ళు దాయి చల్లగా తొంగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా. నా మాట ఏనరా? రామయ్య గారు అయ్యగారు వస్తున్నారు. చండాలి బాబు, ప్రయాణం సుఖంగా జరిగిందండి? సుఖంగానే జరిగింది. కానీ ఏమిటయ్యా ఇది? తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతున్నావుట? గట్టు బాబు. ఆ గట్టు లేకపోతే చచ్చిపోతావా ఏమిటి? అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళు. అది కాదు బాబు. ఏహీ కాదు కానీ నువ్వు వెళ్ళి భోజనం చేసిరా. నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా. బావా, ఆ 10 పైసల బిళ్ళ పట్టా మీద పెట్టాను. రైలు వెళ్ళిన తర్వాత పెద్దదైపోతుంది. అప్పుడు దానికి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తాను. నా మెళ్ళ వేస్తానంటావే? అవును, నీ మెళ్ళలోనే వేస్తాను. ఇదిగో కొట్టనంటే ఒరే డిప్పకాయ బావా. ఇదిగో డిప్పకాయ గిప్పకాయ అన్నావంటే తంతాను. అత్తయ్య చూడత్తయ్య బావా. ఏం సరోజా, ఏం జరిగిందమ్మా? అదేమో 10 పైసల బిళ్ళ పట్టాల మీద పెట్టాను. అది పెద్దదవుతుగా, దానికి తాడు కట్టి నా మెళ్ళ వేసుకోవాలంటమ్మా. పిచ్చిదానా, దానికి ఏడిపోయిందికే. ఇంకొక 10 ఏళ్లకు నీ మెళ్ళ బంగారు మంగళసూత్రం వేస్తాడు. నేను చచ్చినా వేయను, ఇది ముండిది. ఒరే టిప్పకాయ బావా, నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను. ఎందుకురా అలా ఉడుకుంటా? ఇప్పుడు అది ఏమందని లేవండి, మీ అందరికి అన్నాలు పెడతాను. బాగుందే వరుస. నీకు సొంత కొడుకు కన్నా మేనగోళ్ళు ఎక్కువైపోయిందని మాట. బాగుంది, తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే. కూసండి, అన్న పెడతాను. కూసమ్మా. నల్లం పోయినా మీ అన్నయ్యకి బుద్ధి జ్ఞానం వచ్చినట్లేదు. ఎంతసేపు తాటి చెట్టు కింద ఇల్లు కట్టుకుని కలు తాగుతూ కూకుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్లేదు. చెల్లి క్షమించు నా తల్లి. బేగ కూడేటేమా, ఆడు చెట్టెగాడు. దిగేటప్పుడు మనం ఆడు ఉండాలి, లేకపోతే పులిసిపోద్ది. నువ్వు కూడా ఏదైనా చెట్టెక్కి దూకి సావరా. సిగ్గు లేదురా నీకు? శివుని ఎత్తులున్నాడు సిగ్గు ఉంటది నా చెల్లి. మనం అంటూ ఉన్నది కళ్ళు. నీ తిట్లు నా కొత్త కాదు, బాయ్ పరాయడు కాదు. కూడెట్టే రామయ్య గారు చేను దగ్గర నరసింహగడు అయ్యగారితో గొడవ పడుతున్నాడండి. మర్యాదలు మర్చిపోతున్నావు. ఏడు చేత పెట్టి ముందు నీళ్లు మా శాల వదిలిపెట్టి వెళ్ళిపో. ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు. ఇక్కడ గాలు దొరుకోలేదు, అడుగు ముందుకేసాడేటనా? భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు. నేను తాగినా తందనాలన్నా పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారే బలైపోవడం నా దురదృష్టం. బాధపడకు నాగయ్యా. మీ బాబా చెల్లెలు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. వద్దు బాబు వద్దు, ఈ డబ్బు నా రేడి చేసుకోదు. ఇది నా చెల్లి తీసుకొస్తుందా, బావని తీసుకొస్తుందా, ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకొస్తుందా? వద్దు బాబు వద్దు. కాదనకు నాగయ్య, నా మనశ్శాంతి కోసమైనా తీసుకో. ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే. వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయి, బాగా చదివించు. వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను. నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర రా. కింద ఈ డబ్బుంచు. వాళ్ళ బాధ నాకు దిగిపోతే చాలరా. నాకు ఈ కమతాలు గవతాలు నచ్చవు. వాళ్ళ కూలిస్తావో కూడెట్టకుండా మాడి చంపుతావో నీ ఇష్టం. నెల నెల నీ కాడికి వచ్చి కూలి డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు.
మొత్తానికి ఇంత రేటుని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలుపో. అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి ఎట్టేసినట్టేనా? నువ్వు సచ్చినంత తొట్టు. అయితే సరే, మొత్తం 4000 అందాక ఉంచు. పొద్దున్నే వచ్చినప్పుడు మిగతాది ఇచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను. ఏమిటి సరోజ? మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు. నాకేదో భయంగా ఉంది బావా. అయితే ఇప్పుడు ఎలా? మేము పారిపోతాం చెల్లి, మనం పారిపోదాం. ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారు. కాలు బయట పెడితే నీకోసం నీళ్లు లేక ఇక్కడే మాడి సాగండి. ఎందుకమ్మా, ఎందుకురా నాన్న ఏడుతున్నారు? ఈ మావయ్య నొగ్గేసి వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తున్నాను. చదివించాలి కదా, తప్పుద్దా నాయన? చేను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడావంటే దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను కదండి. ఆగరాగు. ప్రతిరోజు నీ చెల్లెలు ఎదురొచ్చేది కదా, ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను. రామ్మ సరోజా, బాబు బండికి ఎదురురా. అది అక్కడి నుంచి రా, నువ్వు బండి తోలరా. అమ్మా తల్లి, నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలుపేసుకో. లోన డబ్బుంది, నేను కలుపాకెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే. ఏటే ఇలా వచ్చావేటి? నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడేటి? కాదు, స్టేషన్ దాకా వదిలిపెట్టొద్దామని నేనే వచ్చాను. ఆహా, అలాగా? అయితే రా మరి, రా వచ్చే బండి. ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్కి వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను. నాకు ఒక టికెట్ కొనండి, పట్నం పోదాం. పట్నంలో వాళ్ళు పారిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆహా, ఎవరాలది? తనకు కూడా టికెట్ తీయమని చెప్పి ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తుంది అన్నయ్య. అయ్యో, రైలు వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలాగా? అరే ఎవరా మీరు? ఊరెళ్ళాలండి. టికెట్లు తీసారా? ఇదేమిట్రా, ఇద్దరున్నారు 3 టికెట్లు తీశారు. మా సరోజ రావాలి. ఊరు వెళ్దామని వచ్చి సరోజని కూర్చుంటే రైలు ఎక్కిద్దా? పదండి రా, సాయంత్రం రా రైలు.